ఇప్పుడు మనకు రైస్ బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఉడికేటప్పుడు పైన ఇది ఉంటుంది కదా నురుగు, ఉడికేటప్పుడు ఇది అనేది తీసేద్దాము. మన సోనా మసూర్ రైస్ ఉడికేటప్పుడు ఇంత ఇది రాదు చూడండి, పైన నురుగు అనేది ఇంత నురుగు రాదు. ఎందుకంటే పాలిష్ పట్టింటుంది కదా రైస్, అందుకనేసి ఇంకేముంటుంది ఒట్టి పిప్పి, అది ఇంత ఇంత రాదనమాట. చూడండి ఎంత చక్కగా ఉడికింది రైస్, చాలా బాగుంది కదా. జీర్ణం కూడా చాలా చక్కగా అవుతుందండి. అప్పుడప్పుడు తినండి, చాలా మంచిది. ఎప్పుడు సోనా మసూర్ రైస్కి అలవాటు అయిపోవద్దు. ఎందుకంటే మనకు కోటా బియ్యం ఎందుకు ఇస్తున్నాడు, హెల్దీ ఫుడ్ అనే కదా ఇస్తున్నారు కోటా పైన. మనకు షుగర్ ఉన్నళ్ళు మాత్రం ఖచ్చితంగా నా మాట వినండి, ఈ రైస్ అనేది వండుకొని తినండి. షుగర్ ఉన్నళ్ళు ఈ రైస్ అయితే ఇంకా పెద్ద ఎఫెక్ట్ కొట్టదు షుగర్కి. సోనా మసూర్ రైస్ అయితే ఇంకా మీకు నష్టమే, లాభం అయితే లేదు. ఈ రైస్ అయితే ఎవ్రీడే తినండి. మీరు వేడి వేడిగా అన్నం తినండి, కమ్మగా ఉంటుంది అన్నం. మళ్ళీ ఉదయం వండుకొని మధ్యాహ్నం తింటే కనుక గట్టి పడిపోతుంది. అప్పటికప్పుడు కొద్దిగా గింజలు కడుక్కొని అయినా కానీ సరే వండుకొని తినండి, చాలా బాగుంటుందండి రైసు. నాది ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఇదిగో చూడండి. ఇప్పుడు ఇంకా నేను గంజి అనేది వాడ్చేస్తాను. వాడ్చిన తర్వాత చూద్దాం, సరేనా. కొద్దిగా జస్ట్ మళ్ళీ ఇప్పుడు చిన్న సెగ మీద మనము రైస్ అనేది వదిలేద్దాం. ఇలాగా ఏదన్నా కానీ సరే కొద్దిగా అదే గంజి ఉన్నా కానీ సరే లాగేస్తుంది అనమాట. మనము కామన్గా కొబ్బరి కారం నూరుదాము. అనేది మనకు కొద్దిగా ఆవిరి మీద పెట్టాను కదండి, చిన్న మంట మీద సెగ మీద ఆవిరి అనేది బాగా రైస్ పట్టాలి. పడితే ఇంకా చాలా బాగుంటుంది రైస్. మన రాయలసీమలో అయితే ఇంకా అన్నం వార్చిన తర్వాత కొద్దిసేపు అలాగా బొగ్గుల పొయ్యి మీద అయినా పెడతారు, లేదంటే స్టవ్ మీద ఉంటే స్టవ్ మీద అయినా కానీ సరే కొద్దిసేపు అన్నం వార్చిన తర్వాత మనం పెడతాం కదా. కోస్తాలు అయితే ఇంకా అన్నం వార్చిన తర్వాత ఇంకా పక్కనే అలాగ వదిలేస్తారు. ఇంకా వార్చిన అన్నం మళ్ళీ స్టవ్ మీద వాళ్ళు పెట్టరు. ఎందుకు పెట్టరు నాకు అర్థం కాలేదు, ఇప్పటికి పెట్టారంట. ఇంకా అంతే. అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చిన్న ముక్కలు అనేటివి నేను చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. కొబ్బరి కారము కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అబ్బా. హెల్దీ ఫుడ్. మీరు షుగర్ ఉన్నళ్ళకి మాత్రం కంపల్సరీగా కొద్ది పెట్టండి. షుగర్ ఉన్నళ్ళు ఎవరైనా కానీ సరే చేసుకోలేక కొద్దిగా అవసాట్లు పడుతుంటారు కదా, ఇంట్లో మనము ఉన్నళ్ళము అలాగ వండి పెట్టారనుకోండి, చాలా హెల్దీ ఫుడ్, మంచిది. కోటా బియ్యమే వండండి, చాలా మంచిది. వాళ్ళ కోసమన్నా వండండి, మీరు తినకపోయినా పర్వాలేదు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొద్దిగా రైస్ అనేది వండేయండి. కొబ్బరి ముక్కలు మన కారానికి సరిపడినట్టుగా కొబ్బరి ముక్క అనేది నేను కొద్ది తీసాను పక్కకి. అందులో ఎంత కావాలనో అంత నేను తీసుకున్నానండి కారం కోసము. దానికి సరిపడినట్టుగా దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ పొడి కూడా వేద్దాం అందులో. కొబ్బరి కారము, పొడి కారము, ఇదిగోండి కారం పొడి. సరిపోయినట్టుగా కారం పొడి వేసుకోండి. సీమ కాబట్టి పర్వాలేదు, మేము తినగలుగుతాము. గట్టిగా మీరు ఎల్లుల్లిపాయ పొట్టు తీయకుండానే వేయండి, మంచిదే. పొట్టు వేస్తే మనకి గొంతులు ఎక్కడ మీరు అంటే అడ్డుపడదు, మంచిదే. పొట్టుతో సహా వేసుకోండి. నైస్గా ఒలిచి ఏమి వేయద్దు, ఎందుకంటే మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పడితే అది ఎక్కడ ఉంటుంది పొట్టు అసలే కనిపించదు. ఇదండి ఎల్లుల్లిపాయలు పాయలు ఒక పాయ వేసేయండి. ఇలాగా చూడండి, ఒక పాయ వేసాను, పూర్తిగా వేసేసాను. కారం చాలా బాగుంటుంది. ఈ కారం నెల రోజులు కాదు కదా, సంవత్సరమైనా నిలువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు ఉంది, ఎల్లుల్లిపాయ కలిస్తే ఇంకా పురుగు పట్టదు. ఇదిగోండి కొబ్బరి కారం, వెండి కొబ్బరి కారం. ఇది ఎన్ని రోజులైనా పెట్టుకొని తినొచ్చు, ఎందులో అయినా కానీ సరే సూపర్గా ఉంటుందండి. పప్పు లేనప్పుడు మాత్రం కొబ్బరి కారం ఇలా దంచేసుకొని కొబ్బరి కారం వేడి వేడి అన్నం కలిపేసి తినండి. దానికి మించిన టేస్టింగ్ ఏముంటుంది చెప్పండి.
మా రాయలసీమలో అయితే దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కారం. 99 మందికి తెలుసు, ఒకరికైతే చెప్పలేను 1% ఈ కారం గురించి. స్టవ్ ఆపేసానండి, కొద్దిసేపు పెట్టాను అనమాట. ఆవిరి మీద పెడితే ఇంకా రైస్ అనేది ఇంకా బాగుంటుంది మనకు. ఏదైనా కొద్ది మిగిలినా కానీ సరే, అంటే మా రాయలసీమ స్టైల్ అది. ఇప్పుడు చూడండి పొగలు ఎలాగా వచ్చేస్తున్నాయో చూస్తున్నారు కదా. ఎంత చక్కగా మల్లె మొగ్గలు ఉంటాయి చూడండి, లావు మొగ్గలు తెలుసా చూడండి. అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉంది, చూస్తున్నారు కదా. నా మాట వినేసి మీరు చాలామంది లావుగా ఒళ్ళు వచ్చేస్తుంది, ఎందుకు వస్తుంది లావుగా ఒళ్ళు అనుకుంటున్నారు కదా. మరి సోనామాసు రైసు తింటే ఒళ్ళు కాకపోతే ఇంకేమొచ్చేస్తుందండి. ఈ రైస్ అయితే ఇంకా కొద్దిగా తింటే కడుపు నిండిపోతుంది. అది ఎంత తిన్నా కానీ సరే కడుపు నిండదు, తింటూనే ఉంటారు, తింటుంటే పోతుంటుంది లోపలగా. అది ఇలా మీరు ఎలాగన్నా తినండి, కడుపు నిండిపోతుంది, చాలా అనిపిస్తుంది. చూడండి మంచి నెయ్యి వేసి దిట్టంగా తినండి ఇలాంటి రైస్ వండుకొని. ఇప్పుడు కొద్దిగా వేసాను చూడండి నేను ఇందులో మా రాయలసీమ కొబ్బరి పొడి చూస్తున్నారు కదా. ఇక్కడ నెయ్యి వేసాను, ఇక్కడ కొబ్బరి పొడి వేసాను. బా ఇంకా ఏముంటుందండి, ఇంకా ఇందులో మీకు పప్పు కూడా అవసరం లేదు నిజాన్ని చెప్పాలంటే. కాకపోతే పప్పు వేసుకొని చూపిస్తాను, పప్పు ఉంది కదా నా దగ్గర. పప్పు ఇది నేను కారం పొడి వేసి పప్పు చేశానండి. టమోటా కారం పొడి వేసేసి మెంతం కూర వేసి దిట్టంగా చేశానండి. పప్పు గుడక సూపర్గా ఉంది చూడండి. మెంతం కూర గుడక ఇదిగో కాడలు. ఇప్పుడు కలిపేసి నోట్లో ముద్ద పెట్టుకుంటే అలాగా జారిపోతుంది. షుగర్ ఉన్నళ్ళు, ఒంట్లో బాగున్నళ్ళు లావుగా ఎందుకు వస్తున్నారు వాళ్ళు చెప్పండి, లావుగా ఎందుకు అవుతున్నారు? సోనామసూరి రైస్ తగ్గించండి, కోట బియ్యం తినండి. మీరు పర్ఫెక్ట్గా కోట బియ్యం ప్రతిరోజు అదే వండుకొని తినండి. నెల రోజుల్లో వెయిట్ చూడండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి, చివరిలో ఒకసారి, నెల తర్వాత చూడండి. ఈ ఫుడ్ తిన్న తర్వాత మీ ఒళ్ళు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి నేను కలుపుతున్నాను కారం పొడిను నెయ్యి వేడి అన్నంలో కలిపేసి ఇలా ముద్ద పెట్టుకొని తింటే ఎంత అసలు రుచిగా ఉంటుందో చెప్తాను తినేసి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అబ్బా సబ్స్క్రైబ్ కూడా చేయండి. షుగర్ ఉన్నళ్ళు ఒళ్ళు ఉన్నళ్ళు మాత్రం కంపల్సరీ పాటించండి, మీ మంచిగా నేను చెప్తున్నాను. బిస్మిల్లా. ఇలా వండుకొని తిన్నారనుకోండి మీరు ఇంకా ఎప్పుడు వదలరు, అంత రుచిగా ఉంది, అంత బాగుంది తెలుసా. చాలా రుచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. కొబ్బరి పొడి, టమాటా పప్పు, ఎండికారం వేసి టమాటా పప్పు, ఈ రైస్ వేడి అన్నం తినండి. ఏమైంది ఈ అన్నం చెప్పండి? ఇంతకన్నా అన్నం మనక చెప్పండి? మన ఒళ్ళు మనం చూసుకోవాలా, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలా. ఈ రైస్ అంత మంచిది, చాలా హెల్దీ. సోనామసూరి రైస్కి కొద్ది దూరంగా ఉండండి, కోట బియ్యం వాడండి, హెల్దీగా ఉండండి. ముద్ద చూపిస్తానే, అలాగే ఉండు, ముద్ద చూపిస్తాను. కారం పొడి, పప్పు, బాబా ఎక్సలెంట్ ఉందండి. సూపర్ అంటే సూపర్. అబ్బా మీరు ఒకసారి చేసి తినండి, తిన్న తర్వాత నచ్చితేనే లైక్ చేయండి, సరేనా? నచ్చింది అనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? బాయ్. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు స్పెషల్గా ఏం చూపిస్తున్నాను నేను, కోటా రైస్లో ఇవి లవంగాలు ఎందుకు వేసానంటే, దీంట్లో పురుగులు ఏమన్నా ఉన్నాయనుకోండి, కోట బియ్యంలో ఒకవేళ మనకు పాత స్టాక్ అయితే కనుక పురుగులు ఉంటాయి కదా, పురుగులు ఉన్నాయి 1, 2 అనేసి తెల్ల పురుగులు అవి కూడా. మామూలుగా ఎర్ర పురుగులు అయితే పర్వాలేదు, ఆ వాటర్ వేసిన వెంటనే పైకి తేలిపోతాయి. ఇవి అలా కాదు, తెల్ల పురుగులు ఉంటే అసహ్యం అనిపిస్తుంది కదా. లవంగాలు వేస్తే కనుక పురుగులు అనేటివి ఉండవు, అందుకనేసి లవంగాలు వేసి పెట్టాను. స్టార్టింగ్లో అయితే పురుగులు 2-3 కనిపించాయి నాకు, అందుకనేసి లవంగాలు వేస్తే ఇప్పుడైతే ఇంకా అసలు ఒక పురుగు అనేది లేదు. మీ ఇంట్లో కూడా మీరు ఏమైనా కోట బియ్యం కానీ ఏ బియ్యం అయినా కానీ సరే ఉన్నాయనుకోండి, లవంగాలు వేయండి. ఇలాగ పొడిగానే వేయండి, మూట కట్టేసి ముళ్ళ కట్టేసి ఏం అవసరం లేదు, అలాగా వదిలేయండి వేసి. అవే ఆ స్మెల్కి ఏమో మాకు తెలుగు కానీ ఉండవు అనమాట, వెళ్ళిపోతాయి. ఇక్కడ కోట బియ్యం తీసుకుంటున్నాను, చూస్తున్నారా? కోట బియ్యం ఎందుకంటే చూపిస్తున్నారు అని చెప్తే, ఇంకా చాలామందికి ఈ కాలంలో షుగర్లు, బీపీలు, ఒళ్ళు బాగా ఒళ్ళు రావడం,
విపరీతంగా ఒళ్ళు ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకు. కోటా బియ్యం తింటే ఇంకా మీకు ప్రతిరోజు ఒళ్ళు అనేది అంత ఉండదండి. కోటా బియ్యమే చాలా మంచిది. ఎందుకంటే మన కోటా బియ్యం అనేది పాల్స్ అంటే కనుక మిల్లులో వేసి పాల్సింగ్ అనేది చేయరు. అంటే ఏమంటారమ్మా, పాలిష్ పట్టరనమాట. అందుకనేసి మనకు కోటా బియ్యమే మంచి హెల్తీ ఫుడ్ అనమాట. సోనా మసూర్ బియ్యం అయితే కనుక మనకు పాలిష్ చేస్తారు కదా, అందుకనేసి ఒళ్ళు వచ్చేస్తుంది అనమాట. ఒళ్ళు వచ్చేస్తుంది, షుగర్కి మంచిది కాదు, హెల్దీ రైస్ కాదు అది. అందుకనేసి ఎప్పుడైనా సరే మీరు కోటా బియ్యం అనేది అప్పుడప్పుడు వాడండి. కోటా మీద ఎందుకు ఇస్తున్నారు మనకు? కోటా బియ్యమే మంచిది. చూడండి, ఇప్పుడు నేను కోటా బియ్యమే వండుతున్నాను. కోటా బియ్యం ఎంత బాగున్నాయి చూడండి, తెల్లగా ఎంత బాగున్నాయి చూడండి. అసలు కొద్దిగా చెరుకు వల్ల మనం ఏమైనా పురుగులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు చెప్పినట్టుగా ఇదిగోండి, ఇలాంటి పురుగులు అయితే చిన్న చిన్న పురుగులు చెరుకు తెగినకి వెళ్ళిపోతాయి. అవి పెద్ద అసహాయం అయితే ఏం కాదు. తెల్ల పురుగులు అయితేనే అసహాయం అనిపిస్తాయి. ఆ తెల్ల పురుగుల కోసం చెప్పాను కదా, మీ ఇంట్లో మీరు ఇప్పుడే చూడండి, రైస్లో ఏమైనా పురుగులు ఉంటే ఇంకా లవంగాలు వేయండి. వేసిన తర్వాత ఒక వారం తర్వాత చూడండి, మరి అస్సలు ఒక్క పురుగు అనేది కనిపించదు, తెల్ల పురుగు. ఇప్పుడు నేను అదే గమనిస్తున్నాను, చాట్లో వేసి ఏమైనా పురుగులు ఉన్నాయా లేదా అనేసి. తెల్ల పురుగులు అయితే ఒక్కడి కూడా నాకు కనిపించలేదు. అవి ఎర్ర పురుగులు అంటారు కదా, అవి ఉన్నాయి. అవి కామన్ అండి, అవి చెరుగుతూ పోతాయి. కొద్దిగా వాటర్లో వేసి మనం కడిగినా కానీ సరే తేలిపోతాయి పైకి, పర్వాలేదు. ఎంత కాస్ట్లీ రైస్ అయినా కానీ సరే ఎర్ర పురుగు అనేది కామన్. చూడండి, అసలు తెల్ల పురుగు ఎక్కడా లేదు. అంటే మనం లవంగాలు వేసిన వెంటనే నిజంగా మీరు కూడా వేసి చూడండి, మీకే తెలుస్తుంది. నీట్గా చెరిగేసానండి. చెరిగినా కానీ సరే చూడండి, పెద్ద దుమ్ము ధూళి అనేది ఏం లేదు, చిన్న డస్ట్ అంతే. మిల్లులో ఆడతారు కదా, అదే డస్టే ఉంది. రైస్ మాత్రం చాలా బాగుంది. చాలామంది ఏదో ఫీల్ అయిపోతారు అనమాట. అంటే కోట బియ్యం తింటే కనుక పడదు అని చెప్తారు కొంతమంది. కోట బియ్యం తింటే కనుక ఏదో చిన్న చూపు లాభం ఉంటుంది అన్నట్టుగా చాలామంది తినరు. కోట బియ్యంలో ఉన్నన్ని లాభాలు ఎందులో లేవండి. ఈ మధ్యకాలంలో మంచి మంచి డాక్టర్లు కూడా ఏమంటున్నారు, పాలిషింగ్ పట్టని రైస్ తినండి, పాలిషింగ్ పట్టిన తర్వాత తింటే ఆ రైస్లో లాభాలు అనేవి ఏముంటాయి, ఏమి ఉండవు కదా అని చెప్తున్నారు కదా. మేమైతే చిన్నప్పుడు మాత్రము కోటా రైసే ఎక్కువగా వాడేవాళ్ళమండి. లేదంటే సోనా మసూర్ నూకలు అంటారు కదా, నూకలు అవి, లేదంటే ఇంకా కోటా బియ్యం, ఇవి రెండు తప్ప మేము ఎప్పుడు సోనా మసూర్ రైస్ అనేది తినేవాళ్ళం కాదు. ఎప్పుడో పండుగల పబ్బాలు వస్తేనే కొద్దిగా బిర్యానీ కానీ, లేదంటే ఇంకా ఎప్పుడో ఒకసారి, లేదంటే ప్లేన్ పలావ్ అదే తినేవాళ్ళం. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టుగా మా ఇంట్లో వాళ్ళు సోనా మసూర్ రైస్ అనేది వండేవాళ్ళు అనమాట. ఏదో అనుకుంటారనేసి మన హెల్తీ మనం చూసుకోవాలి కదా. మనం హెల్తీగా ఉంటేనే మన ఇంట్లో పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. పిల్లలు కూడా అలవాటు చేయండి. కోటా బియ్యము చాలా మంచి ఫుడ్ ఇది. సోనా మసూర్ బియ్యం అంటే కనుక ఏదో పెద్ద ఫీల్ అయిపోతుంటారు. కోటా మీద మంచి రైస్ ఇచ్చినప్పుడు మనము వండుకొని తినాలి. రోజు కాకపోయినా సరే అండి, 2 రోజులకు ఒకసారైనా తినడం అలవాటు చేసుకోండి, మంచిది. ఈ రైస్ మనం కొద్దిగా ఇంత తిన్నామనుకోండి, ఈ రైస్ కడుపు నిండిపోయినట్టు అయిపోతుంది. మీరు సోనా మసూర్ రైస్ పెట్టుకొని తినండి, 2 ప్లేట్లు లాగొచ్చేస్తారు. అంటే నిండినట్టుగానే ఉండదు కడుపు. ఇదైతే ఇంకా అలా కాదు, కొద్దిగా ఇంత ముద్ద వేసుకుంటే చాలు, జీర్ణం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రైస్. గమనించండి మీరు అది కూడా. మొదటిగా నేనేం చెప్తున్నానంటే, షుగర్ పేషెంట్లు సోనా మసూర్ రైస్ అస్సలు తినకండి. మీరు షుగరే కదా ఏమవుతుంది అనుకుంటున్నారు. షుగరు లోపల నుండి డొల్లగా ఉంటుంది బాడీ, పైనుండి హెల్తీగా కనిపిస్తారు, లోపల నుండి ఆ పెయిన్ ఏదో మీకే తెలుస్తుంది. షుగర్ ఉన్నళ్ళకు నేను చాలామంది చూస్తున్నానండి, చున్నీక బాగా యంగుగా కనిపిస్తారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే కనుక ఓడిపోయిన కొమ్మ ఉంటుంది చూడండి, వాటర్ లేని కొమ్మ ఎలా ఉంటుంది అలా కనిపిస్తారు చాలామంది. అందుకనేసి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఫుడ్లోనేనండి, ఏదైనా కానీ సరే ఫుడ్తోనే మనకు జబ్బులు. కోటా బియ్యము మనము 3 సార్లు కడుగుదాం. 3 సార్లు ఎందుకంటే అక్కడ గోడౌన్లలో అక్కడ ఇక్కడ బస్తాలు పాడేసి తొక్కేసి తెచ్చింటారు కదా, అందుకనేసి అలాంటి మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిందే, తప్పదు. శుభ్రంగా బాగా రుద్ది రైసు 3 సార్లు శుభ్రంగా రుద్ది కడిగేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరే, 3 సార్లు కడిగాను. లెంత్ అని మీరు అనుకోకండి, ఎందుకంటే ఇంకా మరి
ఇంపార్టెంట్ ఉన్న మాటలు అనేటివి కట్ అయిపోతాయి కదా, మరి ప్రతి ఒక్కటి ఆలకిస్తేనే కదా మీకు అర్థమవుతుంది. సరిపోయినట్టుగా వాటర్ వేస్తున్నానండి, రైస్కి సరిపోయినట్టుగా వాటరు. ఇంకా మీరు కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఎసురు పెట్టేసి ఎసురు మరిగిన తర్వాత నానబెట్టిన రైస్ వేస్తారు, అది ఇంకా బాగుంటుంది. రైస్ ఇంతలాగా ఉండదు అనమాట. ఇప్పుడు నేను కడిగేసి ఇలా వదిలేసి డైరెక్ట్ పెట్టేస్తాను కదా, ఈ రైస్ అనేది ఇంతలాగా ఉంటుంది. మనము ఎసురు పెట్టేసి ఎసురు మరిగిన తర్వాత రైస్ నానబెట్టేసి అందులో వేసి ఉడికించి వాడ్చామనుకోండి, రైస్ మీకు అంతలా ఉండదు, స్మాల్గా ఉంటుంది, బాగుంటుంది. మీకు ఓపిక ఉంటే అలా చేసుకోండి, లేదంటే ఇలాగ చేసుకోండి. నేనైతే ఇంకా నానబెట్టి డైరెక్ట్గా ఒక 15 నిమిషాలైనా కనీసం నానితే బాగుంటుంది రైసు. అందుకనేసి ఒక 15 నిమిషాలు వదిలేస్తాను వాటర్ వేసి. ఇప్పుడు మీరు బీపీ ఉన్నవాళ్ళు మాత్రం ఉప్పు అస్సలు వేయకండి. ఇలాంటి రైస్ వండుకునేటప్పుడు అసలు ఉప్పు అనేది యాడ్ చేయకండి. ఎంత ఉప్పు తక్కువ తీసుకుంటే అంత బెటర్. అందుకనేసి నేను ఇందులో అయితే ఇంకా మా ఆయనకి ఆల్రెడీ బీపీ ఉంది కాబట్టి నేనైతే ఇంకా ఇందులో ఉప్పు అనేది యాడ్ చేయడం లేదు. ప్లెయిన్ రైసే కడిగేసి వాటర్ పెట్టేసి కొద్ది నానిన తర్వాత అన్నం ఉడికిన తర్వాత చూద్దాం. అయితేనే సరేనా, 10 నిమిషాలు వదిలేద్దాం. 10 నిమిషాల వరకు వదిలేస్తున్నాను. మనం బియ్యం కడిగేసి సుమారుగా 15 నిమిషాల నుండి 20 నిమిషాలు అయిందండి. అంటే నానితే మంచిది. చూడండి ఎంత చక్కగా నానిపోయినాయి బియ్యం, చూడండి ఎంత చక్కగా నానాయి. ఇప్పుడు పెట్టినప్పుడు మనము స్టవ్ ఆన్ చేసిన తర్వాత 1-2 సార్లు బాగా రైస్ అనేది ఇలా కలిపేద్దాం. పైన రైస్ కింద రైస్ సమానంగా ఇలా కలిపేస్తే కనుక ఉడకడం కూడా మనకు చక్కగా ఉడికేస్తుంది రైసు. ఒకసారి ఇలాగా కలిపేసాం కదా, ఇంకా ఉడికేంత వరకు మధ్య మధ్యన 1-2 సార్లు కలుపుతూ అన్నం అనేది ఉడికేంత వరకు అలా వదిలేద్దాం. సరేనా, ఉడికిన తర్వాత చూద్దాం. మళ్ళీ లెంత్ పొడవు అయిపోద్ది.